రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనేటటువంటి పదం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఎనలేని అన్యాయం జరుగుతోంది. సనాతన ధర్మానికి చాలా కీడు జరుగుతోంది. సనాతన ధర్మాన్ని పాటించే వారి సంఖ్య తగ్గిపోతోంది. అంతేకాదు, ఇష్టారాజ్యంగా మత మార్పిడులు జరుగుతూ ఉండడం వల్ల దేశం యొక్క జనాభా యొక్క స్వరూపము, స్వభావం మారిపోతున్నాయి. కాబట్టి ఈ సెక్యులరిజం అనే పదము, దీని దురుపయోగము, దీని విషయంలో ఈ జాతిని మేము హెచ్చరిస్తున్నాము. ఈ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషతో, బజరంగ దళో, లేకపోతే ఇంకొక సంస్థ చేయలేదు. అసలు ఈ వ్యాఖ్యలు భారతదేశంలోనే చేయలేదు. ఈ వ్యాఖ్యలు మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో చేశారు. నేపాల్ హిందూ జనాభా ఎక్కువగా ఉండేటటువంటి దేశము. అయితే నేపాల్లో ఉన్నటువంటి ధార్మిక పార్టీలో, ధార్మిక సంస్థలో, లేకపోతే నేపాలీ కాంగ్రెస్ వంటి సంస్థ కాకుండా ఈ వ్యాఖ్యలు చేసింది నేపాల్లోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టులు, నేపాల్కి చెందినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు సెక్యులరిజం అంటే హిందువులను వ్యతిరేకించటము, హిందువుల హక్కులను కాలరాచి వేయటము, హిందువుల మత మార్పిడికి ఇష్టారాజ్యంగా అనుమతి ఇవ్వడం కాదు, హిందూ ధర్మాన్ని పరిరక్షించటం కూడా చాలా అవసరము అని చెప్పి నేపాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, CPN-UML అంటారు ఈ పార్టీని. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు ఉన్నాడు. అతని పేరు ప్రదీప్ గ్యావాలి. ఈ ప్రదీప్ గ్యావాలి అనేటటువంటి వ్యక్తి ఒక నేపాలీ పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అసలు సెక్యులరిజం 9 సంవత్సరాల క్రితము మన రాజ్యాంగంలోకి, నేపాల్ రాజ్యాంగంలోకి జొప్పించినటువంటి సెక్యులరిజం వల్ల సనాతన ధర్మానికి తీరని నష్టం జరిగింది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల నేపాల్లో ఉండే హిందూ సమాజానికి తీరని నష్టం జరుగుతోంది, ఇష్టారాజ్యంగా మత మార్పిడులు జరుగుతున్నాయి అని చెప్పి కమ్యూనిస్టు నాయకుడు అన్నాడు. ఆయన అన్న తరువాత మిగతా కమ్యూనిస్టులు వచ్చేసి మన సెక్యులర్ సిద్ధాంతానికి ఇది విరుద్ధము, నువ్వు ఇలాంటి మాట అనాల్సింది కాదు, ముక్కు నేలకి రాయి అని చెప్పి అనలేదు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ యొక్క ఇతర కీలక నేతలు కూడాను ఈ గ్యావాలి చెప్పినటువంటి మాటల్ని సమర్థించారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి సురేంద్ర పాండే అనేటటువంటి నాయకుడు, ఈశ్వర్ ప్రసాద్ పోఖ్రెల్, వీళ్ళిద్దరూ కూడాను గ్యావాలి చెప్పినటువంటి మాటలను పూర్తిగా సమర్థించారు. ప్రధానమంత్రి లేదా దేశాధ్యక్షుడు బుద్ధుడు జన్మించిన లుంబినికి వెళ్ళినా, లేకపోతే ఒక గురుద్వారాకి వెళ్ళినా, లేకపోతే ఒక మసీదుకు వెళ్ళినా, లేక వేరే మతాలకు చెందినటువంటి చర్చిలకు వెళ్ళినా కూడాను ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరం లేవనెత్తరు. కానీ దేశ ప్రధానమంత్రో, రాష్ట్రపతో, దేశాధినేత పశుపతినాథ్ మందిరానికి వెళ్ళినట్లయితే అదేదో సెక్యులరిజం భంగం అయిపోయినట్టుగా వ్యాఖ్యలు చేస్తారు. ఇది తప్పు అని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈశ్వర్ ప్రసాద్ పోఖ్రెల్, అదేవిధంగా సురేంద్ర పాండేలు అన్నారు. నేపాల్లో ఇప్పటికే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. ఈ పార్టీ అయితే ఏకంగా నేపాల్ని గతంలో లాగా హిందూ రాష్ట్రగా, హిందూ దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే రాజ్యాంగం రావడానికి ముందు నేపాల్ ఒక హిందూ దేశంగా ఉండేది, హిందూ మొనార్కీ, హిందూ రాజరికం ఉండేది అక్కడ. కాబట్టి మళ్ళీ దీనిని ఒక హిందూ దేశంగా ప్రకటించాలి, హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ తీసుకొచ్చారు. మిగతా పార్టీలు కూడాను, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, నేపాలీ కాంగ్రెస్ కూడా సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకత కాదు, హిందువుల హక్కుల్ని కాపాడాలి, హిందూ మతము లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి అంటున్నారు. అందరికన్నా ఆశ్చర్యం ఏంటంటే కమ్యూనిస్టులు ఈ మాట అంటున్నారు.
తమాషాగా మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, దానికి సంబంధించిన అనేక చీలిక వాలికలు, నక్సలైట్ల నుంచి రకరకాల గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులన్నీ కూడాను సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకత అన్నటువంటి అర్థాన్ని చెబుతున్నాయి. సెక్యులరిజం అనగానే ఇతర మతాలు, మైనారిటీ మతాలకు పెద్దపీట వేయటము, మత మార్పిడులను ప్రోత్సహించటము, వాళ్ళు చేసేటటువంటి అల్లర్లు, దౌర్జన్యాలు, శాంతిని భంగం చేసేటటువంటి క్రియాకలాపాలని వెనకేసుకురావడమని, హిందువు గుడికి వెళ్ళినా, పూజ చేసినా, ఇంకేమన్నా చేసినా కానీ తన యొక్క మతానికి సంబంధించిన చిహ్నాలను ప్రదర్శించిన కూడాను వాటిని తప్పుగా భావించే ధోరణి ఉంది. నేపాల్లో అయితే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏ ప్రధానమైన పని చేయాలన్నా ముందు పశుపతినాథ్ మందిరానికి వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ బొట్టు పెట్టుకుని వస్తారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడాను తిలకాన్ని దిద్దుకుని మరి వాళ్ళు పనులు చేస్తారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ వాస్తవ సెక్యులరిజం ఏదో, సెక్యులరిజం పేరిట హిందువులకు అన్యాయం జరగడం తప్పు అని ఏదైతే మాట చెప్పిందో అది మన దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీల నాయకులకు చెవికి ఎక్కుతుందా? మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు సెక్యులరిజం అంటే హిందూ ద్వేషము లేదా హిందూ వ్యతిరేకత అన్నటువంటి ఈ ధోరణిని విడనాడి ఒక వాస్తవ సమ్మతమైనటువంటి దృక్పథాన్ని అవలంబిస్తారా? మత మార్పిడుల విషయంలో, మత ఉద్రిక్తతల విషయంలో, ఈ రకంగా మతపరమైనటువంటి సంఘటనల విషయంలో ఒక నిష్పాక్షికమైనటువంటి దృక్పథాన్ని అవలంబిస్తారా? నేపాల్ కమ్యూనిస్టు పార్టీ దగ్గర నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడాను, కమ్యూనిస్టు నాయకులు ముఖ్యంగా ఏమన్నా పాఠాలు నేర్చుకుంటారా? చూద్దాం. నేపాల్లో కమ్యూనిస్టులు బాగుపడ్డారు. మన దేశపు కమ్యూనిస్టు పార్టీలు హిందుత్వం విషయంలో ఎప్పుడు తమ దృక్పథాన్ని మార్చుకుంటాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.